ఆ ఎమ్మెల్యేకి కలలో కూడా ఈడీ లోగోనే కనిపిస్తోందా? అసలు ఆ పేరు తలుచుకుంటేనే కునుకు పట్టడం లేదా? అడ్డగోలు మైనింగ్ కేసులో ఈడీ నుంచి తప్పించుకోవటమంటే కొండల్ని పిండి చేసినంత ఈజీ కాదని అర్థమైందా? ఆయన బ్యాంకు లాకర్లు తెరిస్తే అనుచరులు ఎందుకు భయపడుతున్నారు? కొండను తవ్వి ఎలుకని పట్టారన్న ఎమ్మెల్యే అనుచరులే కలుగు కిందకి దూరుతున్నారెందుకు? తెలంగాణలో అధికార మార్పిడి జరిగినప్పటి నుంచి వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారట పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు సరే, నేనైతే గెలిచానని ఆనందించే లోపే వదలబొమ్మాలి అంటూ చుట్టుముట్టాయి కేసులు. కొన్నాళ్లుగా సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ పేరుతో మైనింగ్ చేస్తున్న మహిపాల్ రెడ్డి సోదరులు అడ్డగోలు తవ్వకాలు జరిపారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేసులు బుక్కయ్యాయి. ప్రభుత్వం అనుమతిచ్చిన దానికంటే ఎక్కువ భూమిలో తవ్వేసినట్టు నిర్ధారించింది మైనింగ్ డిపార్ట్మెంట్. అలాగే భారీ మొత్తంలో సినరేజీని ఎగవేసినట్టుగా ప్రభుత్వానికి నివేదికలందాయి. సినరేజీతో పాటు పెనాల్టీ కలిపి మొత్తం 341 కోట్ల రూపాయలు ఫైన్ పడింది. ఆ ఫైన్ కట్టకపోవడం, అక్రమ మైనింగ్, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఇప్పటికే ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి జైలుకు వెళ్లి బెయిలుపై బయటకొచ్చారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఇంతటితో కేసులు కదా అయిపోయింది, ఇక మన పనేదో మనం చేసుకుందాము అనుకునేలోపే ఈడీ వచ్చిపడిందట. జూన్ 20న ఒకేసారి ఎమ్మెల్యే సోదరులతో పాటు బంధువుల ఇల్లు, ఆఫీసుల్లో 8 చోట్ల ఈడీ దాడులు జరిగాయి. దాదాపు 12 గంటల పాటు సోదాలు చేసిన అధికారులు ఇంట్లో మొబైల్ ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు, లాకర్ల తాళాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే దాడులు ముగిశాక ఈడీ అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టారని వ్యంగ్యంగా స్టేట్మెంట్ ఇచ్చారు మహిపాల్ రెడ్డి. కానీ అసలు మ్యాటర్ ఆ తర్వాతే మొదలైంది. అక్రమ మైనింగ్ తో కూడబెట్టినదంతా ఎమ్మెల్యే బ్రదర్స్ బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపించింది ఈడీ. అలాగే ప్రభుత్వానికి భారీ నష్టం చేకూర్చేలా మహిపాల్ రెడ్డి వ్యవహార శైలి ఉందని కూడా స్పష్టం చేసింది. ఈ నెల 2న హైదరాబాద్లో ఈడీ విచారణకు కూడా వెళ్లొచ్చారు మహిపాల్ రెడ్డి. ఆ మర్నాడే మరొకసారి రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పటాన్చెరులోని యాక్సిస్ బ్యాంకులో ఉన్న మహిపాల్ రెడ్డి లాకర్లను ఓపెన్ చేశారు. అందులో బినామీల పేర్లతో ఉన్న కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసిందే. వాటి ఆధారంగా మహిపాల్ రెడ్డి సోదరులకు బినామీలుగా ఉన్నవారికి నోటీసులిచ్చే పనిలో ఉన్నట్టు సమాచారం. దీంతో ఇప్పుడు బినామీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. తమకెక్కడ ఈడీ నోటీసులు వస్తాయో, ఏం చెబితే ఎలాంటి ఇబ్బందులు పడతామో అని నరాలు తెగే టెన్షన్లో వాళ్ళంతా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. మరికొందరైతే ఈడీ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. మొత్తంగా పటాన్చెరు ఎమ్మెల్యేకి ఈడీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అన్నది పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్న మాట. మహిపాల్ రెడ్డి మాత్రం ఇదంతా రాజకీయ కుట్ర అంటున్నారట. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను భయపెట్టడానికి ఇదంతా చేస్తున్నారని, కేసులకు భయపడబోమన్నది ఆయన వెర్షన్గా తెలిసిందే. మరి ఈ కేసు అనుపానులు ఎట్నుంచి ఎటు వెళ్తాయో చూడాలంటున్నారు పరిశీలకులు.